రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి జిల్లా పరిధిలోని 23వ నెంబర్ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాక్లూరు మండలం మాణిక్ బండర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు గల కారణాల గురించి జాతీయ రహదారుల సంస్థ, పోలీస్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సిపిలు చర్చించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారులపై బ్లాక్ స్పాట్ లో గుర్తించిన ప్రదేశాలలో ప్రమాదాలు నియంత్రించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆర్టీసీ, బస్ డ్రైవర్లు సహా ఇతర ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లకు రోడ్డు భద్రత ప్రమాణాలను విధిగా పాటించేలా ట్రాఫిక్ నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాల్లోని ముఖ్య కూడళ్లు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బ్లాక్ స్పాట్లను పరిశీలించిన అధికారుల బృందంలో జాతీయ రహదారుల సంస్థ ఈఈ మాలారెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ అజయ్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఆర్మర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, హర్ష, 108 ఈఎంఆర్ఐ సంస్థ ప్రతినిధి రామలింగేశ్వరరెడ్డి తదితరులున్నారు. లైటింగ్ ఏం చేస్తారు? నందిపేట్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం
ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రైమరీ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార సంఘం, ఎరువుల గోడౌన్, పశు వైద్యశాల, నర్సరీ, ఫైర్ స్టేషన్లను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలల్లో బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. 100% FRS ద్వారా హాజరు అమలు కావాలని కలెక్టర్ ఆదేశించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసిన కలెక్టర్ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. అంతకుముందు కలెక్టర్ నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. PSC ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. ఐరిస్ కేసులను CHCలు, ఏరియా జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేయాలని సూచించారు. డెలివరీల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడ కూడా మాతా శిశు మరణాలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య పరీక్ష నిర్వహిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. అన్ని స్కానింగ్ సెంటర్ల పనితీరుపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని, ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని, అలాంటి సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎరువుల గోడను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడే ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, స్టాక్ కొంత మిగిలి ఉన్నప్పుడే ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబును, ఎరువుల గోడౌన్ నిర్వాహకుడు కార్తిక్ ను ఆదేశించారు. పశు వైద్యశాలను సందర్శించిన కలెక్టర్ పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణ వంటి సేవలు అందిస్తున్నారా, సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నారని ఆరా తీశారు. ఫైర్ స్టేషన్ సందర్శించి విపత్తులు, అతివృష్టి సమావేశ సమయాల్లో సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టేలా సన్నద్ధమై ఉండాలని కలెక్టర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ నరసింహరావును ఆదేశించారు. నర్సరీలో మిగిలి ఉన్న వివిధ రకాల మొక్కలను వేగంగా పంపిణీ చేస్తూ వాటిని నాటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసరావును ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీఓ శ్రీనివాసం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి ఆరా తీశారు. ఈ నెల 13న చేపట్టనున్న మార్కింగ్ మహామేళలో లబ్ధిదారులందరూ మార్కింగ్ పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. గ్రౌండింగ్ అయిన అనంతరం ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. అంతే నార్మల్ అంతే సేఫ్ కేసులే చేస్తారు. ప్రీవియస్ నార్మల్ ఉన్నాయి, లేదంటే ప్రైమరీలో కూడా ఇష్యూస్ వైరస్ కానీ చేయొచ్చు. మెడికల్ ఆఫీసర్ చూస్తుండా లేదా, నాకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని చూసింది అనేది కావాలి. మాట్లాడి అదే రోజు చేయించాలి, రేపు ఆ ఇష్యూ రావాలి. టెక్నికల్ ఇష్యూ అంటే స్టేట్ వాళ్ళతో మాట్లాడి మీరు స్టేట్ నుండి మానిటర్ చేస్తుంటే రోజు కలెక్టర్ గ్రూప్లో పెడుతుంది. మీరు జనరల్గా కొందరికి సమాధానం మాట్లాడతాను ఎప్పుడు కొంత కనబడదు. ఇప్పుడు 100 మ్యాచ్లు దాని గురించి మాట్లాడాలి. వాళ్ళ లేదు అదే ఆల్రెడీ ఇండియన్ ఉండొద్దు. డీవార్మింగ్ లైక్ ఏదైనా డైరియా ప్రాబ్లమ్ ఉంటే 200 యానిమల్స్ అరౌండ్ 10-15 యానిమల్స్కి ఒకటేసారి వస్తుంది. సో మేము వెళ్ళేసి అక్కడ ఉన్న యానిమల్స్ జాయిన్ అయినప్పటి నుంచి ఎవ్రీడే వాళ్ళు చదువుతూ ఉంటారు సార్. సార్ ఇక్కడ డీవార్మింగ్ రాలేదు సో మేము ఏంటంటే అయితే హైయర్ అఫీషియల్కి చెప్పాను. 9 months అవుతుంది సార్ రీసెంట్గా రెగ్యులర్. సో నేను వచ్చినప్పటి నుంచి అయితే ఇప్పటికి ఒకసారి రాలేదు సార్. నేను ఇండియన్ చెక్ చేస్తే లాస్ట్ 2023 లాస్ట్ ఎందుకు అంటే బ్యాలెన్స్ ఏం లేదు సార్. మామూలుగా మేము ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు మాకు ఏం యాక్టివిటీస్ ఏం చేస్తారు, ఎంతమంది స్టాఫ్ రండి. ఫౌండేషన్ ఇంకా జస్ట్ కిందకే ఉన్నట్టు అవుతుందా రెగ్యులర్
అరవై దాటితే మళ్ళీ వేరే ఫైర్ స్టేషన్ సో ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఆర్మూరు నందిపేట రెండు వస్తుంది. పాల్గొండ కాన్స్టిట్యున్సీ ఒకటే, దీని తర్వాత నిజామాబాద్. లొకేషన్ తీసుకొని ఇట్లాంటి మండలికి కట్టండి. మా దగ్గర నుండి కాదు, ఆధార్ మన దగ్గర సంవత్సరం అయిపోయినా ట్రైనింగ్స్ కావాలి. అది తీయండి. 6 ఉంటాయి. మన గ్రౌండ్స్ కావాలి. గ్రౌండ్ అయినాయి. గ్రౌండ్ అంటే మన బేస్ మన గ్రౌండ్ చేయడానికి 2 or 3 ఉంటుంది. ఈ బేస్మెంట్ కూడా మనం ఏదో దాదాపు 4 feet అవుతుంది. ఒక్కొక్కటి వెళ్దాం. మీరు ఫస్ట్ నేమ్ మిస్ మ్యాచ్ సమస్య ఎంపీడీఓ లాగిన్లో సొల్యూషన్ ఉంది. మీరు చేసుకుంటుంటే ఏ రోజు ఆ రోజు చేసుకుంటే 48 to 72 hours లోపల అప్డేట్ అయిపోతుంది. చెక్ చేసి ఇంకేమన్నా ఉన్నాయా మీరు అంటే మీరు అప్రూవ్ చేసుకుంటారు స్కూల్కి? లేదు, మీరు అందులో ఉండద్దు అసలు. మీరు టోటల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడకండి. కొన్ని రోజులు ఎఫ్ఆర్ఎస్ మాట్లాడటప్పుడు 2 విషయాలు ఏదో ఒకటి నిర్ణయం అయితే తీసుకోలేదు. అంటే తహసీల్దార్ మ్యూటేట్ చేసిండు. ఆ తహసీల్దార్ పేపర్ చూసిండా చూడలేదు మనకెందుకు. అసైన్మెంట్ భూమి అయితే ఓకే, అసైన్మెంట్ భూమి అయితే కూడా ఎంక్వైరీ పెట్టండి. పెడితే మరి నాకు అప్పుడు వర్క్ తగ్గింది కదా. మీరు నెంబర్ అయితే యాక్సెప్టబుల్ కాదు. నెంబర్ యాక్సెప్టబుల్ అసలే కాదు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్మూర్ బార్ న్యాయవాదులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఆర్మూర్ బార్ అసోసియేషన్ హాల్లో సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సరళరాణి విచ్చేసి ఆటల పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు లోక భూపతి రెడ్డి, తులసిదాస్ క్రాంతి, ఎంకి నరేంద్ర, చిలిక కిష్టయ్య, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్టడి ఆనంద్, లైబ్రరీ సెక్రటరీ శ్రావణ్, న్యాయవాదులు పోచన, తాజుద్దీన్, రాము, అశోక్, ఐనారి, జీజీ రాములు, బాలయ్య, ఎంకి నాగరాజు, దాస్, కిరణ్, శ్యామ్ యాదవ్, సురేష్, నందీన్ తదితరులున్నారు. అక్కడ అది కొట్టండి. ఆర్మూరు పట్టణంలో గల శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా టింకరింగ్ డేలో పాల్గొని విజ్ఞాన సంబరాలు జరుపుకున్నారు. మెగా టింకరింగ్ డే అనేది ఒక్కరోజు కార్యక్రమం. అటల్ టింకరింగ్ ల్యాబ్ కలిగిన పాఠశాల విద్యార్థులతో కలిసి DIY ప్రాజెక్ట్ ను చేయిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వినూత్న స్ఫూర్తిని ప్రోత్సహించడం మరియు జాతీయ స్థాయిలో హైలైట్ ఈవెంట్ ను సృష్టించడం దీని లక్ష్యం. మెగా టింకరింగ్ కార్యక్రమంలో 10,000 ATL పాఠశాలలోని 1,10,00,000కు పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మన శ్రీభాషిత పాఠశాల టాప్ 10 లో నిలిచి ప్రాజెక్ట్ ను టింకరింగ్ చేసింది. టింకరింగ్ చేయడం అంటే విద్యార్థులలో నూతన మరియు వేగవంతమైన సృజనాత్మకత మెలకువలతో 21st century స్కిల్స్ బిల్డ్ చేయడం, అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ గా మారడమే మెగా టింకరింగ్ ఉద్దేశం. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వీఆర్ వన్, వీ కెన్ డూ ఎనీథింగ్ అనే నినాదాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం భారత ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ పాల్గొని మాట్లాడుతూ, ఇలాంటి ATL ల్యాబ్ శ్రీభాషిత పాఠశాలలో ఉండడం, ఇటువంటి ఉత్సవాల అవకాశం రావడం మరియు ఇన్నోవేట్ ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులలో ఉన్న నూతన మెలకువలు బయటకు తీసుకురావడం శ్రీ భాషిత లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Connections are there, but how you decide this is positive? Positive is connected to, then you how do you say this is positive, right? This is
Amazing, very nice. This is the work of the school from Jaipur, very lovely, and you can see our screen. ఆర్మూరు మున్సిపల్ పరిధి 3-17 వార్డుల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో ఘన విడత పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు ఇంటింటికి తిరుగుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని, సీజన్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ముఖ్యంగా వీధి కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డ్ ఆఫీసర్లు చక్రధర్ దినేష్, శానిటరీ జవాన్లు మరియు మెప్మా ఆర్పీలు తదితరులున్నారు. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో తీజుత్సవాలు ఘనంగా ముగిశాయి. తెలంగాణ యూనివర్సిటీ గిరిజన శక్తి అధ్యక్షుడు శ్రీను రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగా తీజుత్సవాలు ముగిశాయి. 9 రోజులు ఒక్కొక్క కార్యక్రమంతో పూజలు నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు భోగ్ బండర్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. తీజ్ పండుగ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బంజారా ఆడబిడ్డలకు మంచిగా ఉండాలని, మంచి వరుడు వాళ్లకు దేవుడు ప్రసాదించాలని, పొలాల్లో పాడి పంటలు బాగా పండాలని, అందరికీ సేవలాల్ మహారాజు మరియు మేరామ యాడి ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ మాపై దీవించాలని ఒక నమ్మకమైన విశ్వాసంతో ప్రతి ఒక్కరు తీజుత్సవాలు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, అలాగే మన బంజారా సంస్కృతి సంప్రదాయాలను, పండుగలను ప్రతి ఒక్కరూ కాపాడాలని వారు తెలియజేశారు. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో తీజ్ ఉత్సవాలు గత 9 రోజుల నుంచి నిర్వహిస్తూ ఉన్నాము. ఈ తీజ్ ఉత్సవాల్లో భాగంగా బంజారాల యొక్క అతి ముఖ్యమైన పండుగ ఏదైనా ఉందంటే ఇది తీజ్ పండుగ మాత్రమే. ఎందుకంటే మా అమ్మాయిలందరూ కలిసిమెలిసి ఉంటూ, అదేవిధంగా మా అబ్బాయిల అందరి కలయికలతో మాత్రమే ఈ తీజ్ పండుగను ఒకే ఒక యూనిటీ డైవర్సిటీ అనే పదంతోనే మాత్రమే నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తాండాలో ఉండే మా బంజారా పుత్రులు అదేవిధంగా వారి యొక్క పంటలు మంచిగా పండాలని, అదేవిధంగా అక్కడ ఉండే వాళ్ళందరూ ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పేసి శ్రావణ మాసంలో నిర్వహించే పండుగ ఏదైనా ఉందంటే తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగలను అమ్మాయిలు మాత్రమే చేస్తూ ఉంటారు. వారికి మంచి మొగుడు కావాలని చెప్పేసి, దొరకాలని చెప్పేసి ఈ పండుగ యొక్క ప్రత్యేకత. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో గత ఇయర్ నుంచి ఈ సంవత్సరం వరకు నిర్వహిస్తూ ఉన్నాము. ఇది మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా మా బంజారా ఎంప్లాయీస్ అందరూ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. తెలంగాణ వర్సిటీ ఆంగ్ల విభాగంలో గోగినేని నాగజ్యోతికి డాక్టరేట్ ప్రదానం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ కెవి రమణాచారి పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థిని గోగినేని నాగజ్యోతి ఫ్యామిలీ మ్యారేజ్ మరియు సొసైటీ ఇన్ ద సెలెక్ట్ నావెల్స్ ఆఫ్ మంజు కపూర్ అనే అంశంపై పరిశోధన జరిపారు. ఈ రోజు జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ దీపాజ్యోతి ఆన్లైన్ లో హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంథాన్ని సమగ్రంగా మూల్యాంకనం చేశారు. పరిశోధక విద్యార్థి గోగినేని నాగజ్యోతి పరిశోధన ఇప్పుడున్న సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనివల్ల దేశంలో జరిగే వివాహ వ్యవస్థ ప్రయోజనాలను ఈ సిద్ధాంత గ్రంథంలో తెలియజేయడం జరిగిందన్నారు. ఆచార్య దీపజ్యోతి పరిశోధన అంశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి PhD డిగ్రీ ప్రదానానికి ఆమోదం తెలిపారు. ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు ఆర్ట్ డీన్ ఆచార్య లావణ్య, డాక్టర్ సమత, డాక్టర్ మహమ్మద్ జమీల్ అహ్మద్, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, కాంట్రాక్ట్ అధ్యాపకులు జోష్న ఎన్ స్వామి, పరిశోధక విద్యార్థిని హాజరయ్యారు. ఈ పరిశోధనకు సహకరించిన తన కుటుంబ సభ్యులకు గోగినేని నాగజ్యోతి కృతజ్ఞతలు తెలిపారు.
In marriage institution also, now we are facing a lot of personal issues like divorce, psychological problems, communication gap, right? Sexuality, right? Divorce, separation, marital breakdown. All these are different issues which we are in the contemporary period, which we are. They are not rebellious. All the protagonist got reconnected. The five of us were open to the whole hall. Dean and other members present in the hall, they were asking questions. And she was my job. I have enough questions and she has responded. But with Dean's permission. Pamela, you have seen the reports, right? All the other reports. I haven't seen. I asked you yeah. You haven't got them yet. ఆర్మూరు పట్టణ పరిధిలో 79 మంది లబ్ధిదారులకు 17,51,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు తెలిపారు. ఆర్మూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ త్వరితగతిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యేలా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాందే ప్రశాంత్, ఉదయ్ గౌడ్, మనీష్ తదితరులున్నారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఆర్మూర్ టౌన్ పరిధిలో సుమారు 79 మంది లబ్ధిదారులకు చెక్కులు రావడం జరిగింది. సో 79 మంది లబ్ధిదారులలో 17,51,000 రూపాయలు ఈ యొక్క చెక్కుల రూపంలో బాధితులకు అందజేయడం జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్స్లో ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్తున్నారు, గవర్నమెంట్ మీద చాలా ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. బాధితులు ఓ 1,00,000 రూపాయలు పెట్టుకుంటే వాళ్ళకు సుమారు ఓ 50,000 పైన వస్తే బాగుండని ఆవేదన కూడా చెందిండు. సచివాలయంలో పలుమార్లు వాళ్ళకి అప్లికేషన్స్ ఇవ్వడం, సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కొంచెం చెక్కుల విషయంలో అంటే లబ్ధిదారులకు వచ్చే అమౌంట్లో చాలా తక్కువ రావడం అని ఎమ్మెల్యే గారు కూడా మాతో చాలాసార్లు డిస్కస్ చేశారు. బాధితులకు ఎనీవే మా దగ్గర క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గారి దృష్టిలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చిన బాధితులు ఎవరున్నా కానీ అత్యంత వేగవంతంగా మా వాళ్ళు దీనికి సంబంధించి హైదరాబాద్కు తీసుకెళ్లడం, త్వరితగతిన తీసుకొచ్చి చెక్కులు రావడం మా అందరికీ సంతోషకరణం. దీనికి సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి ఆర్మూర్ పట్టణ శాఖ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్మూరు మండలం చేపూర్ బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ నుండి బాల్కొండకు వెళ్తుండగా టాటా ఏస్ వాహనం అదుపు తప్పి చేపూర్ బైపాస్ రోడ్డు వద్ద బోల్తా పడింది. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్ లో చికిత్స కోసం ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాము బాల్కొండలో స్లాబ్ నిర్మాణానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని క్షతగాత్రుల బంధువులు తెలిపారు. మనడు ఆయన పాల్కొండ సైడ్ పోతున్నారు సలపోషిదానికి చిన్న మిల్లర్ పల్టీ అయింది. టాటా ఏసీ చిన్న మిల్లర్ పల్టీ అయింది. మనడు డ్రైవరు సంజు ఇద్దరు ముగ్గురుకు దెబ్బ తగిలింది. కొంచెం బొక్కలు ఇరిపోయినాయి. బొక్కలు ఏం ఇరికిపోలే కానీ కొద్దిగా చేతి బెండ్ అయింది. ఒక అమ్మాయి హాస్పిటల్ తీసుకొచ్చినాం. మళ్ళీ ఇంకా ఎక్స్రా తీయమని అటే తీసుకుపోయింది. అదే అంతే జరిగింది. చిన్నపిల్లలు ఏమన్నా ఉన్నారా? చిన్నపిల్లలు ఎవరు లేడు. వాళ్ళ ఎవరు లేరు. ఎంతమంది ఉన్నారు బండిలో? ఒక 5-6 ఉన్నారు. ఎక్కడి నుంచి ఎటు పోతుంది? మన ఆర్మూరు నుంచి బాల్కొండ. అంటే అందరికి స్వల్ప గాయాలేనా? తమ కళ నెరవేరిందని ఆర్మూరు పట్టణంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. నమస్కారం, నా పేరు పల్లవి. మేము గత 10 సంవత్సరాలుగా కిరాయి ఉంటున్నాము. అయితే మేము ఏదో ప్రభుత్వం వలన ఒక ఆశ వచ్చింది. ఇల్లు కట్టుకునేందుకు వాళ్ళు సహాయం చేస్తున్నారు. 5 లక్షల డబ్బు ఇస్తున్నారు. ఆల్రెడీ మాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి. అయితే ఇట్లా చేసినందుకు ప్రభుత్వం వారికి ధన్యవాదాలు. వాళ్ళ వలన ఇల్లు కట్టుకోగలుగుతున్నాము. मेरा नाम मीर शाह केडी है. मेरी मिसेस का नाम शाहाना परवीन है. और हम लोग जो है सो किराए के घर में रह रहे थे. एक मौका आया हमारे कांग्रेस दौर हुकूमत में ये मकान बनाने के लिए, उसको
5 लाख रुपये मेरे को रोड सेंक्शन हुआ, 5 लाख रुपये मेरे को फ्री में और मेरे को 1 लाख रुपये भी चेक मंजूर हो गया। జీవిత గౌరవనీయులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మనం కాంగ్రెస్ నాయకులకు మరియు మన మున్సిపల్ కమిషనర్ సార్ గారికి అలాగే వార్డ్ ఆఫీసర్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నేను గత కొన్ని సంవత్సరాలుగా అద్దెగా ఉండడం అనేటువంటిది జరిగినది. కాబట్టి నాకు ఈ పథకం స్కీమ్ ఏదైతే ఉందో నేను ఒక అర్హుడనుగా రావడం జరిగింది. దాంట్లో 27వ వార్డులో నా పేరు రావడం జరిగింది. కనుక నాకు అన్ని విధాలుగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావడంతో నాకు ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్గా అవ్వడం జరిగింది. వారం రోజుల్లోనే నాకు 1,00,000 రూపాయలు అనేటువంటి నా ఖాతాలో జమ కావడం కూడా జరిగినది. ఇలాగే విడతల వారీగా నాకు 5 లక్షలు ఆర్థిక పరంగా రావడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి నా ఇల్లు కళ అనేటువంటిది నాకు ఈరోజు నెరవేరడం కూడా జరుగుతుంది. ఇది నాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఎల్లకాలం కూడా మర్చిపోలేకపోతున్నాను. నాకు సొంత ఇంటి కళ అనేటువంటిది నాకు నెరవేరుతున్నందుకు చాలా సంతోషకరంగా కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మేము రేవంత్ రెడ్డి పథకాన్ని, కాంగ్రెస్ పథకాన్ని ఎప్పటికీ మర్చిపోము. కావున వారి తరపున మా యొక్క ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఆర్మూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామని సిపిఎం పార్టీ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పల్లవి వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు డివిజన్ కమిటీ సభ్యులు కొండ గంగాధర్, బుర్ర నాగరాజు, ఓంకార్, నవీద్, మోహన్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెరిగి ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో సేవ చేశాడు. మొదట విద్యార్థి దశలో ఉద్యమాన్ని కొనసాగిస్తూ పోలిట్ బ్యూరో స్థాయికి ఎదిగి కమ్యూనిస్టు పార్టీ మరి ఆల్ ఇండియా కార్యదర్శిగా 3 సార్లు బాధ్యత నిర్వహించడం జరిగింది. పార్లమెంటులో ఆయన యొక్క ఉపన్యాసానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మరి ఆలోచన చేసేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ రకంగా మాట్లాడేటటువంటి గాంభీర్యం, తను పుట్టింది కూడా ఒక ఉన్నతమైనటువంటి ధనవంతుల కుటుంబంలో పుట్టిన, బ్రాహ్మణ కులంలో పుట్టిన, తన జీవితాన్ని మొత్తం ఇవాళ పేదల కోసం, పేద ప్రజల కోసం అంకితం చేసినటువంటి గొప్ప మేధావి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భౌతికాయాన్ని కూడా విద్యార్థుల చదువు కోసం మరి వైద్య కళాశాలకి అప్పగించడం జరిగింది. కాబట్టి అట్లాంటి గొప్ప మేధావిని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కోల్పోవడం జరిగింది. ఆయన యొక్క ఆశయాల్ని నేడు పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలు ఏదైతే తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ఈ 3 ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది. వీటి కోసం నిరంతరంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి నాయకుడు. ఆయన యొక్క బాటలోనే రేపు రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల పక్షాన, పేదల పక్షాన సిపిఎం పార్టీగా మేమందరం కూడా ఆయన బాటలో ఉండి ఆ పేదల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.